హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కాకతీయుల కాలం నాటి ఒక పురాతనమైన టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. ఏ టెంపుల్కి వెళ్ళబోతున్నామంటే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నామండి. ఫస్ట్ మనము ఈ దేవాలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామంలో మనకు భద్రకాళి సమేత వీరభద్ర దేవాలయం మనకు దర్శనం అనేది ఇస్తుందండి. చాలా పురాతనమైన టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. హైదరాబాద్లో బాల్నగర్ నుంచి వచ్చేసి మనకు 25 కిలోమీటర్ల దూరం అనేది వస్తుంది. నర్సాపూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరం అనేది వస్తుందండి ఈ దేవాలయానికి. సంగారెడ్డి నుండి ఈ దేవాలయానికి రావాలంటే గంట జర్నీ అనేది ఉంటుందండి. అలాగే మెదక్ నుంచి వచ్చే వాళ్ళకు వచ్చేసి ఒక గంట జర్నీ అనేది పడుతుందండి. చాలా తొందరగానే రావచ్చు ఈ టెంపుల్ దగ్గరికి. దేవాలయం లోపలికి వెళ్ళే ప్రాంగణంలో మనకు ఇక్కడ శివుడి విగ్రహం అనేది మనకు కనిపిస్తుందండి. అలాగే దేవాలయానికి సంబంధించిన రథం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవం అనేది నిర్వహిస్తారు. శివుడి పెద్ద విగ్రహం ఎదురుగానే మనకు పెద్ద నంది అనేది మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి అవేనండి. టెంపుల్ బయట వాతావరణం చూడండి. ఇలా ప్రధాన గోపురం మనకు చాలా ప్రశాంతంగా మనకు దర్శనం అనేది ఇస్తుంది. మనకు టెంపుల్ ఎదురుగానే గుండం కూడా ఉంటుంది. ఇలా ఒక గోపురం ఉంటుంది. అలాగే మనకు బయట స్వామివారికి సంబంధించిన రథం ఉంటుంది. అలాగే పరమశివుడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా ఒక నంది అనేది ఉంటుందండి. ఇది టెంపుల్ బయట వాతావరణం ఇదంతా కూడా. మనకు ఈ టెంపుల్ ఎదురుగానే ఇలా గుండం అనేది ఉంటుందండి. నిప్పుల గుండము. శివరాత్రి అప్పుడు ఇలా నిప్పుల గుండంలో చాలామంది భక్తులు ఇక్కడ నడుస్తారనమాట. మనము లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూసేద్దాం పదండి టెంపుల్ వాతావరణము. లోపల చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా ఉందో టెంపుల్ అయితే. మనము లోపల అంతా చూసేద్దాం పదండి. గుడి లోపల ఇక్కడ ఏమైనా పూజలు చేయించుకోవాలంటే టికెట్స్ అనేది తీసేసుకోవచ్చండి. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది. అలాగే మనకు ఇక్కడ నిత్యము ఏవో ఒకటి పూజలు అనేది జరుగుతుంటాయి. దానికి సంబంధించిన టికెట్స్ కూడా మనకి ఇక్కడే ఇస్తారు. అలాగే లోపలే కొబ్బరికాయ కావాలంటే మనకు లోపలే దొరుకుతుంది. ఒక కొబ్బరికాయ తీసేసుకొని స్వామి దర్శనానికి మనం కూడా వెళ్దాం. మనకు ఈ దేవాలయంలో భద్రకాళి మాత, అలాగే వీరభద్ర స్వామి, గణపతి వీళ్ళందరూ మనకు దర్శనం అనేది ఇస్తారండి. దేవాలయం లోపలే మనకు అద్దాల మేడ కూడా మనకు కనపడుతుంది. ఈ దేవాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఉదయం 5 గంటలకి ఓపెన్ అనేది చేస్తారండి. మళ్ళీ రాత్రి 8 వరకు క్లోజ్ చేస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు అంటే నిత్యము అభిషేకము, అర్చన అనేది జరుగుతుందండి. అలాగే శ్రావణ, కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే మనకు ఇక్కడ వీరభద్ర స్వామితో పాటు భద్రకాళి అమ్మవారు కూడా ఉన్నది కాబట్టి దేవీ నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఇక్కడ శివరాత్రి అప్పుడు కూడా ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారండి. అలాగే శివరాత్రి రోజు ఇక్కడ గుండం ఏర్పాటు చేసేసి నిప్పులలో చాలామంది భక్తులు అనేది నడుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా దేవాలయం లోపల ప్రాంగణమే అండి. మనకు ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి చాలా ఘనంగా. అలాగే కళ్యాణోత్సవం, రథోత్సవం కూడా నిర్వహిస్తారు. మనకు వీరభద్ర స్వామి పక్కకే మనకు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ మండపం అన్నమాట. ఈ టెంపుల్ చూడడానికి చాలా కొత్తగా కనపడుతుంది కానీ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. కాకతీయుల కాలం నాటి పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పిల్లలు కాని దంపతులు ఇక్కడ ముడుపు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం అండి. ఇంత మహిమగల టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసిందనేది తెలుసుకుందాం. ఒకరోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందుండి వెళ్తుండగా ఎవరో పిలిచినట్టు అనిపించి వెనకకు చూస్తే వీరభద్రస్వామి కనిపించారు. తనకు ఈ ఆలయ ప్రదేశం ఇష్టం లేదని తనని వేరొక ప్రదేశానికి మార్చమని వీరభద్రస్వామి కోరాడు. అప్పుడు కాపరి వీరభద్రస్వామిని భుజాన ఎక్కించుకొని కొన్ని మీటర్ల దూరం నడుస్తూ వెళ్ళాడండి.
స్వామివారిని తీసుకెళ్ళేటప్పుడే కాపరికి వీరభద్రస్వామి చెబుతారండి, నువ్వు తీసుకెళ్ళేటప్పుడు వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే నువ్వు శిలగా మారుతావని చెప్తాడు. కాపరి కొన్ని కిలోమీటర్ల దూరం నడవంగానే వెనక్కి తిరిగి చూస్తాడండి. వెనక్కి తిరిగి చూడంగానే కాపరి శిలగా మారుతాడు. శిలగా మారిన ఆ కాపరి విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో ఉందండి. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఆ శిలను కూడా దర్శించవచ్చు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఉన్న ఒక పూజారికి కలలో కనిపించి వీరభద్రస్వామి నేను ఇక్కడ ఉన్నానని ఆలయం నిర్మించమని చెప్పాడండి. అలా ఆలయం నిర్మించారనమాట. ఇప్పుడు మనము దర్శనం చేసుకున్న ఆలయము ఇదేనండి. ఈ దేవాలయంలో ఏమేం పూజలు చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది పూజలకు అనేది ఇలా రాసి పెట్టారండి మన కౌంటర్ దగ్గర. ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్ళేసి వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుందామండి. మనకు లోపలికి వెళ్తే ఇలా మనకు పెద్ద స్తంభాలు అనేది ఉంటాయి. మనకు చుట్టుముట్టు మనకు ఇలా గ్రిల్స్తో కవర్ చేశారండి. కోతులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. దేవాలయం లోపల కూడా మంకీస్ అయితే చాలా వస్తాయండి. మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వీరభద్ర స్వామి దర్శనం అనేది ఇస్తారు. ఇక్కడ ఒక విశేషం కూడా ఉందండి. పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ముడుపు అనేది కడతారు. మనకు వీరభద్ర స్వామి మెయిన్ గర్భగుడి ఎదురుగానే ఒక రాయి అనేది ఉంటుందండి. ఇలా రౌండ్గా ఉంటుంది. దీని మీద గుంతలు ఉన్నాయి, మీరు గమనించారా? ఆ గుంతల మీద మన 2 బొటనవేళ్ళు పెట్టేసి మన కోరిక ఏదన్నా ఉంటే అది మొక్కుకోవాలంట. అలా మొక్కుకుంటే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారండి. అలాగే ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. ఇక్కడ మనకు ఎక్కువ మందికి సంతానం కారు కదండి, అలాంటి వాళ్ళు ఇక్కడ దేవాలయంలో ముడుపు కూడా కడతారు. ఆ ముడుపులు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అయ్యగారు మీకు ముడుపులు కూడా చూపిస్తున్నారు. పిల్లలు కాని వాళ్ళు ఇలా ముడుపు అనేది కట్టారు. ఉయ్యాల కూడా కట్టారండి. ఉయ్యాలలు చిన్న చిన్న వస్తాయి కదా, అవి కూడా కట్టారనమాట. ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. అలా కోరిక కోరుకున్న తర్వాత వీరభద్ర స్వామి దర్శనానికి అనేది వెళ్ళాలండి. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకు గణపతి దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్న గణపతి తనేనమాట. వీరభద్ర స్వామి పక్కకే మనకు వినాయకుడు అనేది దర్శనమిస్తారండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు వెనక సైడ్ అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది, అంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎదురుగానే మనకు ఇక్కడ శ్రీచక్రాలు అయితే మనకు దర్శనమిస్తాయండి. ఇక్కడ వచ్చిన మహిళల చేత కుంకుమార్చన అనేది నిర్వహిస్తారు. మనకు దేవాలయాల లోపల మొత్తం గ్రిల్స్ అనేది ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయని గ్రిల్స్ అయితే అరేంజ్ చేశారు. చూస్తున్నారా? ఇప్పుడు మనం చూస్తున్నది భద్రకాళి అమ్మవారి దేవాలయము. ఈ దేవాలయంలో సత్యనారాయణ వ్రతము అలాగే నిత్య కళ్యాణము కూడా నిర్వహిస్తారండి. అలాగే స్వామివారికి ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారనమాట. అలాగే పుట్టినెంటుకలు కూడా తీస్తారు ఇక్కడ. ఈ దేవాలయంలో ప్రతి సోమవారం అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారండి. కొంతమంది భక్తులు చాలా దూరం నుంచి వస్తారు కదండి, అలాంటి వారికి నైట్ స్టే చేయాలన్నా ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. చూశారు కదండి, వీరభద్రస్వామి దేవాలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సంతానం లేని వాళ్ళు ఇక్కడ ముడుపు కడతారు. ఖచ్చితంగా ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి స్వామిని దర్శనం చేసుకొని ముడుపు కట్టండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.